నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో సజావుగా సాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాలు. దరఖాస్తు ఫారాలను అధిక ధరకు విక్రయిస్తే తగు చర్యలు తప్పవన్న కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజాపాలన నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సందేహాలను నివృత్తి చేసిన పాలనాధికారి. గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడి. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలను అందించాలన్న ఎమ్మెల్యే. ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన పాయల్ శంకర్. ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన నిలబడతాం. రైతు బంధు నగదును వెంటనే అందించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్. దరఖాస్తు కేంద్రాలను పరిశీలించే సిబ్బందికి విస్తృత సూచనలు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, దరఖాస్తు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వస్తున్న పలు సందేహాలకు స్పష్టమైన సమాచారం అందించారు. జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. దరఖాస్తు ఫారాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులు సిబ్బంది వద్దనే ఫారాలను సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి పాల్గొన్న ఆయన ప్రజల నుండి వస్తున్న పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సో అటువంటి ముందు ఇన్నేసి ఎవ్వరు కూడా మోసపోవద్దు. ఇది మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్. మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ మేము ఆన్లైన్లో ఫీడ్ చేసినాక మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దాన్ని బట్టి ఫుల్ ట్రాన్స్పరెంట్గా అనేది మెకానిజం మొత్తం రాష్ట్రాలంతా కూడా చెప్తా ఉంది. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రాసెసే లేదు. సో అటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి ఎవరైనా చెప్పి, ఎవరైనా కావచ్చు, నేను పేర్లు తీసుకోను, బట్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు వచ్చి అధికారులు కానివ్వచ్చు, అనధికారులు కానివ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మేము డబ్బులు ఇస్తే మేము చెప్పిస్తాం, వాళ్ళకి చెప్పిస్తాం అనే ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతే, ఇవన్నీ ఆన్లైన్ ఫీడ్ అయినాక ఆన్లైన్ నుంచే మేము వీళ్ళ అర్హత ఉందా లేదా, వీళ్ళకి ఎంతెంత ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఏమేమి భూములు ఉన్నాయి, ఏమి లేవు, వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీనా కాదా అనేసి వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా స్కీమ్స్ వర్తింపజేయడానికి కూడా చేస్తాం. సో ఈ దళాలను నేనేసి మాత్రం ఎవరు కూడా మోసపోవద్దు. ఆ ఇన్ఫర్మేషన్ సో ప్రతి నెల 2500 రూపీస్ వాళ్ళకి రావాలనేసి అనుకుంటే వాళ్ళు టిక్ పెట్టేసేసి దీంట్లో సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి రావాలనేసి అనుకుంటే కూడా వాళ్ళు టిక్ పెట్టేసి గ్యాస్ కనెక్షన్ నెంబరు అవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వచ్చు. ఆల్రెడీ రైతు బంధు పథకం వస్తున్నా కానీ ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మనకి ఈ కొత్త అభయాస్తం కింద ఉన్న దాంట్లో ఏంటి అనేసి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తా ఉన్నారు. సో 15,000 వాళ్ళు పొందాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా దీంట్లో నింపి ఇవ్వాల్సిన అవసరం. సో ఇల్లు లేని అర్హులైన కుటుంబాలందరూ కూడా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి వాళ్ళకి అవసరం అనేసి అనుకుంటే వాళ్ళు కూడా ఇది టిక్కు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుల ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డులు లేని వారు ఆ కాలం వద్ద లేదు అని రాసి ఇవ్వాలని సూచించారు. జనవరి 6వ తేదీ తర్వాత కూడా సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల నుండి వచ్చి కూడా కొందరు దరఖాస్తులు చేస్తున్నారని తెలిసిందని, అధికారుల నిర్ధారణలో అవి బోగస్గా తేలుతాయని తెలిపారు. దరఖాస్తు కేంద్రాల వద్ద జనాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 100 యూనిట్స్ లోపల వాళ్ళ విద్యుత్ వినియోగం ఉందా, లేకపోతే 100 నుండి 200 వరకు ఉందా, లేదంటే 200 పైన ఉందా. సో దీనివల్ల మేము అర్హత అనర్హత ఏం తెలియలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. వాళ్ళు ఏం భయం లేకుండా కూడా దీని ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు.
మీటర్ కనెక్షన్ నెంబర్ ఒకటి వాళ్ళు మెన్షన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఏమింది అనేసి అంటే కొద్దిమంది ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మరి ఎందుకంటే ఆ మీటర్ పేరు ఓనర్ పేరు మీద ఉంటుంది. సో ఇది జస్ట్ మేము అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం, తర్వాత వెరిఫికేషన్ అంతా చేస్తాం ఇది నిజమేనా కాదా అని. సో ప్రస్తుతం వాళ్ళ ఓనర్ మీటర్ నెంబరు సంఖ్య ఇచ్చినా పర్వాలేదు. ఏంటంటే మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో రేషన్ కార్డు లేని అంటే 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ధనవంతులకు ఇయ్యరు తెల్ల రేషన్ కార్డు, ఒకటి ఏంటంటే కొద్దిగా మనము పేదవాళ్ళు ఉంటారు బట్ అయినా కానీ వాళ్ళకి ఏదో కారణం వల్ల వచ్చి ఉండదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే అర్హత ఉంది మాకు రేషన్ కార్డు రావడానికి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫామ్లో అప్లై చేసుకోవచ్చు. మనం ఫస్ట్ పేజ్లోనే రేషన్ కార్డు నంబర్ అంటున్నాం, అక్కడ రేషన్ కార్డు లేదు అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఈవెన్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు బేసిస్లో. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వార్షిక నేర నివేదికను వెల్లడించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీసు యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోందని, వచ్చే ఏడాది గంజాయి నివారణకు పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వార్షిక నేర నివేదికను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గిందని, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాల సంఖ్యను సైతం గణనీయంగా తగ్గించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలపై జరిగే నేరాల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టడంతో షీ టీంల పాత్ర అభినందనీయమని అన్నారు. డయల్ 100 సేవల ద్వారా ఫోన్ చేసిన 3 నిమిషాలలోపు ఘటనా స్థలానికి పోలీసులు వెళ్తున్నారని పేర్కొన్నారు. కేసెస్ కూడా దాదాపు ఒక 22% కేసెస్ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. అయితే ఎఫ్ఐఆర్లు పెరిగినంత మాత్రాన క్రైమ్ పెరిగినట్టు కాదు. ఎందుకంటే ప్రతి పిటిషన్ మీద కూడా ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా దాని మీద ఎంక్వైరీ ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసినాకనే ఎంక్వైరీ అనేది పెట్టినాము. దాంతో ఎఫ్ఐఆర్ కూడా బాగా పెరిగినాయి. పబ్లిక్లు కూడా ఈ ఎఫ్ఐఆర్ బాగా ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల, ఎటువంటి ప్రతి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంది. ఏ చర్యలు కూడా వదిలిపెట్టలేదు. దాంతో మనకి దాదాపు ఒక 750 కేసులు ఎక్స్ట్రా రిజిస్టర్ అయ్యాయి. ఒక ఛాలెంజ్గా తీసుకొని రోడ్ యాక్సిడెంట్స్, ఎందుకంటే మన దగ్గర బాగా పబ్లిక్ బాగా ఎఫెక్ట్ అయ్యేది, పబ్లిక్ బాగా సఫర్ అయ్యేది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం. వాటిని మేము ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మన 23 జనవరి నుంచి కూడా తీసుకొని వాటన్నిటి కూడా ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటూ వస్తే మనకి గ్రేవ్ కేసెస్ చాలా తగ్గినాయి. పోయినసారి గ్రేవ్ కేసులు 4 కేసెస్ అయినాయి. డెత్స్ ఒక 4 కేసులలో 15 మంది చనిపోయారు. ఇది 2022లో. ఈ సంవత్సరం మనకు ఒకటే గ్రేవ్ కేసు అయింది, దాంట్లో ఓన్లీ 4 చనిపోయినారు. ఇది డెత్స్లో. తర్వాత టోటల్ కేసెస్ చూసుకుంటే మీరు ఒకసారి డాటా చూడండి. ఈ ఒక్కటి అంటే దాదాపు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుని ఏ సంవత్సరం చూసుకున్నా ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ పెరుగుతుంటే డెత్స్ పెరుగుతుంటాయి. మనకి 2022లో 154 మంది చనిపోయినారు యాక్సిడెంట్. 2023లో 127 మంది చనిపోయినారు. దాదాపు ఇండియాలో ఏ డాటాలో కూడా ఇంత ఒక 20% డెత్స్ తగ్గించాము. దాదాపు ఒక 18% మనుషుల్ని మేము 27 మందిని చనిపోకుండా కాపాడు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ కేసులు భారీగా పెరిగాయని, ఎన్నికల సమయంలో తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా అక్రమ మద్యం రవాణాను అరికట్టగలిగామని వివరించారు. రానున్న ఏడాదిలో గంజాయి నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపిన ఎస్పీ ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించనున్నామని స్పష్టం చేశారు. గంజాయికి బానిసై యువత బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటోందని, యువకులు ఈ వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరన్నారు. సోషల్ మీడియా కారణంగా కొంతమంది యువకులు సైతం తప్పుదారి పట్టే అవకాశం ఉన్నందున ఆ విషయంలోనూ విస్తృత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తర్వాత ఈ ఇయర్లో కూడా పోలీసు కూడా మేము ఎన్నో విలేజెస్లో, ఇంటీరియర్ ప్లేసెస్లో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు, తర్వాత కొన్ని ఏరియాలో మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత మా ఎస్ఐలు కూడా ప్రతి ఇంటీరియర్ విలేజ్ తిరిగి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యాము. ఎక్కడ కూడా జిల్లాలో ఈ సంవత్సరం టోటల్గా పీస్ఫుల్ ఉంది. మీరు చూసుకొని మీరేమన్నా అడగవచ్చు, ఇంకేమైనా మీ సజెషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ మనం ఎట్లా అడుగుపెట్టి ఇంకా మంచి పోలీసింగ్, ప్రజల భద్రత విషయంలో ఇంకా కొత్త కొత్త విధానాలు అవలంబించి ఒక మంచి సొసైటీ ఏర్పడడం కోసం హ్యాపీగా ప్రతి ఒక్కరు లివింగ్ సంతోషంగా జీవించే విధంగా
ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ టఫ్గా పనిచేస్తేనే ఉంటుంది ఇదంతా. ఎక్కడ కూడా ఈ రౌడీజం కానీ తర్వాత ఎక్కడ కూడా ఈ మెయిన్ మాకు ఫోకస్ అంతా మట్కా మీద, తర్వాత ఈ గాంజాయి మీద. ఎందుకంటే గాంజాయి విషయంలో ఇంకా మేము రేపు 1 జనవరి నుంచి కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాము. ఎందుకంటే చాలామందిని ఐడెంటిఫై చేసాము గాంజాయికి అలవాటు పడే పిల్లలు కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత ఈ కాలేజెస్ కూడా కమిటీ చేస్తున్నాము. ప్రతి కాలేజీ కూడా ఒక కమిటీ ఆల్రెడీ మనకి టీఎస్ న్యాబ్ వచ్చిన తర్వాత మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రతి కాలేజీలో ఏంటంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతే కాదు, కాలేజీ మేనేజ్మెంట్ బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, తర్వాత సొసైటీ బాధ్యత ఉంది. ఎందుకంటే అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నార్కోటిక్సే ఉన్నాయి కాబట్టి యూత్ మొత్తం కూడా దాంట్లోనే మనం దానికి అలవాటు అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ద్వారకానగర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులకు న్యాయం చేసే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ద్వారకానగర్, కోలిపుర తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాథోడ్ రాజేశ్వర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, జోగురవి తదితరులు పాల్గొన్నారు. अभी नहीं आ रहा, ये खाली सर्टिफिकेट लिए, सर्टिफिकेट लेने के बाद अप्लाई करें. 468 గ్రామ పంచాయతీలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులను సైతం అధికారులు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పథకాల ఫలాలను ప్రజల దరికి చేర్చేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏదైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా చివరిగా పనిచేయాల్సింది ప్రజల కొరకు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీల పేరు మీద నడిచేటటువంటి ప్రసంగం. కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓటేసిన వాళ్లకు ఎమ్మెల్యేనే, ఓటు వేయని వాళ్లకు కూడా ఎమ్మెల్యేనే. అదే తీరులో ప్రభుత్వం కూడా, అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేసినా చివరిగా ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యునిగా నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అది ఏ సమస్య అయినా సరే, ఎవరికి సంబంధించినటువంటి సమస్య అయినా సరే, అధికారులందరూ మనం సమన్వయం చేసుకొని సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కారం చేయడమే మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందో, ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్నించే గొంతుకై ప్రతినిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన పలు ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. యాసంగి సీజన్లో రైతులకు రావాల్సిన రైతు బంధు నగదును ప్రభుత్వం వెంటనే అందించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామ్ కుమార్, సూర్యభాన్, సునీల్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజల గొంతుకగా నిలబడి వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో ప్రజలకు తలెత్తుతున్న పలు సందేహాలకు స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా కేవలం 12,000 మందికే రైతు బంధు నగదు అందిందని, ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క రైతుకు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రతి వార్డులో 49 వార్డులలో కూడా ఈ ప్రతి వార్డులో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని సమ్మైనటువంటి ఫామ్స్ కూడా మరి పంపిణీ చేసి సమ్మైనటువంటి అన్ని వార్డులలో కూడా మరి ఈ సమ్మైనటువంటి ప్రజాపాలన దరఖాస్తులను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే అభయహస్తం స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా అందులో నుంచి ఒక 5 స్కీమ్స్ గురించి అప్లికేషన్ చేసుకోవాలని మరి చెప్పడం జరిగింది. కాబట్టి 6వ తేదీ వరకు మరి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ఒకటి అధికారులకు విన్నవించేది ఏదైతే రైతు భరోసా అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మరి ఒక అధికారేమో మరి అందరూ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఒక అధికారేమో ఆల్రెడీ రైతు బంధు వచ్చిన వాళ్ళు అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళు క్లారిటీ ఒకటి మీడియా ముఖంగా మరి తెలియజేసి ఎవరు అప్లై చేసుకోవాలో ఎవరు అప్లై చేసుకోవద్దో దయచేసి దీన్ని మరి రైతులకు తెలియజేసినటువంటి బాధ్యత మరి అధికారుల పైన ఉంది. అదేవిధంగా ఏదైతే రైతు బంధు కూడా మరి విశేషకరంగా కూడా నిన్నటి వరకు కూడా మరి 12,000 మందికే దాదాపు 1,40,000 మంది రైతులలో మరి 12,000 మందికి ఇప్పటి వరకు స్టార్ట్ అయిన నుంచి పడడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మనకు సమ్మటువంటి సీజన్ ఆల్రెడీ మనం సమ్మటువంటి సీజన్ అయిపోతుంది. దయచేసి దాన్ని కూడా మరి ప్రభుత్వానికి తెలియజేసేది దాన్ని కూడా తొందరగా మరి రైతులు ఎదురు చూస్తున్నారు రైతు సంబంధించిన అమౌంట్ గురించి. కాబట్టి దయచేసి దాన్ని కూడా మరి ఆ రైతు బంధు డబ్బులు కూడా వేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని. మరోవైపు తాంసీ మండలంలోని సవర్గాం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో జెడ్పీ సీఈఓ గణపతితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించిన అనంతరం ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దరఖాస్తు ఫారాలను నింపడంలో ప్రజలకు తలెత్తిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, మండల ప్రత్యేకాధికారి సిపిఓ వెంకటరమణ, జెడ్పీటీసీ రాజు, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ భరత్, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీఓ సుధీర్ రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఏవో రవీందర్, ఎస్ఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ గణపతి తెలిపారు. ఇక్కడ ఎవరు పిలుచుకోండి సెక్రటరీ గారు. తీసుకున్నాం వీటిని. మరి ఇక్కడికి వచ్చినటువంటి చేయూత పథకం ఇది ప్యూర్లీ పెన్షన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి మరి కొత్త ప్రభుత్వం వాగ్దానం చేసింది, గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి దీంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళు దయచేసి ఈ కాలమ్స్ రాయొద్దు. తర్వాత కరెంట్ బిల్ యొక్క జిరాక్స్ ఇవన్నీ ఒక 4-5 రకాలు మనం పెట్టాలి. కాబట్టి దీనిని ఏవైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో దాన్ని 5 సీరియల్ నెంబర్ ఉంటుంది, దాన్ని టిక్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. మనకు ఏమేమి అవసరం అన్నది మనం అలా టిక్ చేస్తే మనకి ఇండ్ల అవసరం ఉన్నా, పెన్షన్ అవసరం ఉన్నా, గృహలక్ష్మి అవసరం ఉన్నా, గ్యాస్ కనెక్షన్ అవసరం ఉన్నా అవి కూడా అన్ని నింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీకు తెలియకపోతే వీళ్ళందరి సహాయం తీసుకొని మీరు నింపిస్తే మనకు టైం కూడా ఉన్నది. బేలా మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. బస్ను ఓవర్టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. బాధితుడికి ప్రథమ చికిత్స అందించి హుటాహుటిన రిమ్స్కు తరలించారు. బేలా మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బేలా మండలంలోని చేప్రాల గ్రామానికి చెందిన మేఘం సంతోష్గా గుర్తించారు.
గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని పీహెచ్సీకి తరలించారు. డాక్టర్ వంశీ అక్కడ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు పంపించారు. ఘటనలో ద్విచక్ర వాహనం ధ్వంసం కాగా గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది జాతీయ రహదారిపై లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. లారీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తుండగా డ్రైవర్, క్లీనర్లు క్షేమంగా బయటపడ్డారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శుక్రవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా కార్యక్రమ అతిథులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ను మరింత విస్తృతం చేసేలా కృషి చేయాలని జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ కంచనపల్లి రత్నాకర్ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఉదయశ్రీ, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కరుణాకర్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ను మరింత విస్తృతంగా చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో పనుల రికార్డులను ప్రదర్శించాలని, భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒకటేంటి అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ కానీ, సెక్రటరీ రిపోర్ట్ కానీ చెయ్యాలి. తర్వాత మనకు 5 years లోపల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కానీ, కౌన్సిల్ మీటింగ్ కానీ జరపబడలేదు. అవి మనం వచ్చే వాళ్ళు ఏం చేయాలి అంటే అవి కంటిన్యూగా జరపాలి. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ 3 నెలలకు ఒకసారి జరపాలి. కౌన్సిల్ మీటింగ్ కనీసం 1 yearకి ఒకసారి జరపాలి. వాటి రికార్డ్స్ ఉండాలి. ఎందుకు అంటే మనం చేసేది ముందు తరాల వాళ్ళకు తెలియాలి కదా మనం ఏం చేసామని. ఒకప్పుడు మేము ల్యాండ్ సంపాదించాము, ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ నా దగ్గర లేవనుకో, ఇప్పుడు భవిష్యత్తు వాళ్ళు ఆక్రమించడానికి అవకాశం ఉన్నది కదా. కాబట్టి మనం ఆ రికార్డ్స్ను తప్పనిసరిగా ఉంచాల్సినటువంటి అవసరము వచ్చే కౌన్సిల్ వాళ్ళకు ఉంటుంది. వెంకటేశ్వరరావు గారి పీరియడ్ లోపల ఒక బిల్డింగ్ కట్టడానికి సుహాసిని మేడం ద్వారా 3 లక్షలు శాంక్షన్ చేయించుకొని బిల్డింగ్ కట్టడం జరిగింది. అది అసంపూర్తిగా ఉండగానే ఫండ్స్ అయిపోయినాయి, ఏం చేయలేకపోయినాము. తర్వాత ఏమైంది అంటే అక్కడ ఇమీడియట్లీ కౌన్సిల్ పెట్టేసి ఒక బోరింగ్ వేసి కట్టాలనుకొని ఒక్కొక్క పిల్లవాడి దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి చొప్పున ₹1,00,000 జమ చేశాము. జమ చేసి దాంట్లోంచి కొంచెం ఎక్కడిదక్కడ సెట్ చేసి ఉంచే లోపల మల్లేశం ఎంఆర్ఓ గారు ఇది మా ల్యాండ్ అని చెప్పి మేము క్యాంపులో ఉన్నప్పుడు మొత్తం 1 రోజు లోపల దానికి కంచె పెట్టేశాం. ఆయనతోని స్ట్రగుల్ చేసి ఆ కంచెకు కావాల్సిన పైసలు ఇప్పించేసి ఆ పైసలు ఇచ్చేసి మేము సంపాదించిన దాంట్లోంచి ఆ కంచెను అట్లాగే ఉంచితే కాపలా లైన్కి లేని స్థలం అట్లాగే అవుతుంది. మేమందరం ఉండకపోవడంతో అక్కడ వాచ్మెన్ పెడితే వాచ్మెన్ తలుపునే బలగొట్టేసి కూడా వాళ్ళు ఆ వైర్లు పాత వైర్లకు అమ్ముకోవడానికి తీసుకుని సహకార సంఘం ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని తలమడుగు మండల PACS చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి అన్నారు. మండల PACS సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై సభ్యులు, డైరెక్టర్లతో కలిసి ఆయన చర్చించారు. సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తలమడుగు PACS చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం మండల PACS సర్వసభ్య సమావేశాన్ని ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ద్వారా అందుతున్న సేవలు, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సంఘం CEO శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రతాప్, సిబ్బంది సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PACS చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వంలో ఉన్న ఎక్కువ మంది రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రసాయన ఎరువులతో పాటు విత్తనాల గోదాముల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ నుండి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. తలమడుగు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలో
ఎంసీ మీటింగ్ జరుపుకుంటున్నాము. అందులో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రైతులకు మెంబర్స్కు ఏ విధంగా ఇప్పటివరకు జరిగింది, ఇంకా ముందు ఏం చేయాలనేది డిస్కస్ చేసి అందులో భాగంగా ఈరోజు మాకు తలమడుగు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలో 5,400 మెంబర్స్ ఉన్నప్పటికీ మేము లోన్ ఇచ్చేది 170 మందికి మేము లోన్ ఇస్తున్నాము. మరి మిగతా వాళ్ళు లోన్ మెంబర్స్ తీసుకుంటలేరు కాబట్టి ఈ లోన్ మెంబర్స్ మొత్తం 5,000 మందికి ఏ విధంగా లోన్లు ఇచ్చేస్తే బాగుంటుంది, లోన్లు పెంచి ఇంతకుముందు కన్నా ఎక్కువ పెంచి ఇచ్చే విధంగా మేము కూర్చొని డిస్కస్ చేసుకొని తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు సర్పంచ్ కల్లెం కరుణాకర్ రెడ్డి ఎన్ఆర్ఐ కంపెనీకి చెందిన సూర్య రకం కంది పంటను వేయగా కంపెనీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం క్షేత్ర పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద పిడుగు సంజీవరెడ్డి, హుమ్రీ రైతు మాధవరావు, కంపెనీ ప్రతినిధులు వెంకట్రామ్, రవీందర్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నారని అన్నారు. గతేడాది సైతం ఎన్ఆర్ఐ కంపెనీకి చెందిన పంటతో మంచి లాభాలు వచ్చాయని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పంటను పరిశీలించి విత్తనాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. చీడపీడలను తట్టుకునే ఎన్ఆర్ఐ రకం కంది విత్తనాలతో మంచి లాభాలు పొందాలని సూచించారు. అగ్రిటెక్ గురించి కంది పంటనైతే మీరు అందరూ చూసిండ్రు. ఏదో కంపెనీ వాళ్ళు వచ్చి చూపించి వాళ్ళు ఏదో మార్కెటింగ్ చేసుకునే ఉద్దేశం కాదు. ఇక్కడ ఎన్ఆర్ఐ అగ్రిటెక్ గురించి చెప్పాలంటే ఎన్ఆర్ఐ అగ్రిటెక్ అనేది కేవలం రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఎన్ఆర్ఐస్ బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ రైతులకి మనం ఏదైనా సేవ చేయాలన్నటువంటి తపనతోని వారి యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఏర్పాటైనటువంటి సంస్థ. ఆ సంస్థ దాదాపు కొన్ని కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూసి కూడా కంపెనీని నడిపిస్తూ ఉంది. మరి కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత మనం కూడా ఈ కంపెనీ విత్తనాలు కొద్దిగా వాడాలి అని తొలి పరిచయంలోనే మేము ఎన్ఆర్ఐ అర్జున్ లాస్ట్ ఈ ఫీల్డ్లో వేయడం జరిగింది. రబీలో లేటుగా వేసినప్పటికీ 8 క్వింటాల ఈల్డ్ వచ్చింది. అప్పుడే అర్థమైంది ఎన్ఆర్ఐ అంటే నిజంగా కూడా రైతుల కోసమే పనిచేస్తుంది, లాభాపేక్ష లేకుండా అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ దోశ ఇచ్చిండ్రు, మీరు అందరూ చూస్తుంటారు. ఇవేమి బుడమ అంటే పచ్చగా ఉన్నాయి, లారీలు నింపుతున్నారు, ఇవి ఎట్లా వెళ్తున్నాయి. అది కూడా వాళ్ళు మనకి ఒక్కసారి మార్కెట్లో చూడండి, ఇది మన వెరైటీ ఉందని చెప్పడంతో మనం వేసిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో సజావుగా సాగుతున్న ప్రజాపాలనా కార్యక్రమాలు, దరఖాస్తు ఫారాలను అధిక ధరకు విక్రయిస్తే తగు చర్యలు తప్పవన్న కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజాపాలన నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సందేహాలను నివృత్తి చేసిన పాలనాధికారి. గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడి. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలను అందించాలన్న ఎమ్మెల్యే. ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన పాయల్ శంకర్. ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన నిలబడతాం. రైతు బంధు నగదును వెంటనే అందించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్. దరఖాస్తు కేంద్రాలను పరిశీలించే సిబ్బందికి విస్తృత సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.